దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో మోషే నెబో పర్వతం మీద పిస్గా కొండ దగ్గర ఆగిపోయినప్పుడు యెహోషువ కాసంత భయముతోనూ ఎలాగా నడిపించాలి ఈ యొక్క ఇజ్రాయేలులందరినీ అని అనుకొనుచుండగా యెహోవా దేవుడు నూను కుమారుడిని యెహోషువతో మాట్లాడతాడు. ఆ మాటల్లో ఒక మాట, అద్భుతమైన మాట ఏంటంటే, నేను నిన్ను విడవను. అంటే చాలా మాటలు చెప్పాడు. భయపడకము, దిగులు పడకము, జడియకము అని చెప్పడం బాగానే ఉంది. కానీ ఒక మాట ఏమంటాడంటే, నిన్ను విడువను, ఎడబాయను. ఈరోజు మానవాళి జీవితంలో అతి గొప్ప విషయం ఏదైనా ఉందంటే దేవుని యొక్క సన్నిధి మనతో ఉండడం. మోషేతో దేవుడు ఉన్నాడు. మోషేని ఆ ఐగుప్తు దేశంలోకి పంపించడం, ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయేలులందరినీ బానిస బ్రతుకులో ఉన్నటువంటి వారందరినీ వారిని విడిపించి తోలుకొని రావడం, నడిపించడం, ఇవన్నీ పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, వారికి ఎదురొచ్చినటువంటి వాటన్నిటిని జయించి రాజులను, సముద్రమును, అలాగే ఇంకా అనేకమైనటువంటి దేవుడు ఆశీర్వాదాలు, తెగుళ్ళు రప్పించడం, ఇవన్నీ వీరి కోసం చేశాడు. కానీ వారు ఇంకా యోర్దాను నది దాటి పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్ళిపోతారు. ఆ సమయంలో మోషే వీళ్ళందరినీ, ఇజ్రాయేలీలందరినీ దేవుడు చెప్పినట్టు ఆగిపోమని చెప్పినట్టు ఆగిపోతూ ఒక అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. ఏంటి ఆ కార్యం అంటే, ఇజ్రాయేలు 12 గోత్రములు వారందరినీ పిలిచి ఆశీర్వదించి అక్కడ ఆగిపోయినప్పుడు యెహోషువ కాసంత వెళ్ళిపోయిన తర్వాత, అంటే యొర్దాను నది దాటి వెళ్ళిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడాడు. నేను 5వ వచనం చూడండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అంటే దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈ మాటలన్నీ నిబ్బరం కలిగి ఉండడం, ధైర్యం కలిగి ఉండడం, పితరులతో చేసినటువంటి ప్రమాణం, దేశం ఇస్తానని చెప్పినటువంటి దేశం ఇస్తానని చెప్పడం, స్వతంత్రించుకోవడం, ఇవన్నీ బాగానే ఉంది, స్వాధీనపరచుకోవడం బాగానే ఉంది. కానీ దేవుడు మనతో ఉంటే, ఆయన నిన్ను నన్ను విడువడు, ఎడబాయుడు అనే మాట మన జీవితంలో స్వతంత్రించుకోగలిగితే, ఆయన మనతో ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా నేను ఉంటానని చెప్పాడు. అలాగే క్రీస్తుని ఎరిగినటువంటి వారికి ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడిస్తే, ఆ రోజుల్లో దేవుడు నాతో ఉన్నాడు అని అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఎన్నో విజయాలు సంపాదించాడు. కాబట్టి ఈరోజు అలాంటి విజయాలు మనం కూడా సంపాదించాలంటే, యెహోషువ జీవితంలో కలిగినటువంటి విజయాలన్నీ మన జీవితంలో కూడా కలిగి ఉండాలంటే, ఆయన సూర్యుడిని, చంద్రుడిని ఆపగలిగినటువంటి శక్తి యెహోషువకి ప్రార్థన చేస్తే అంత గొప్ప శక్తి దేవుడిచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఆయనతో ఉన్నాడని. ఈరోజు నీతో కూడా దేవుడు ఉంటే నువ్వు అనుకున్నటువంటి ప్రతి పని దేవుడు చేస్తాడు. అది దేవునికి సఖ్యముగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి, ఆయనకి అనుకూలంగా ఉండాలి. అది మన జీవితంలో జరుగుటకు దేవునికి ఇష్టంగా ఉండాలి. అందుకే మనం అందరం కూడా ఏం చేయాలంటే, ఆయన వేడుకోవాలి. ప్రభువా, నేను ఏ విధంగా ఉంటే నువ్వు నాతో ఉంటావు, ఏ విధముగా నీతో నేను నడిచి నీతో నేను ముందుకు వెళ్తే నన్ను
నీవు విడవను ఎడబాయనని చెప్తావు. ఇలాంటి మాటలు ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు బైబిల్లో మనకు కనబడుతూ ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా ఒక అద్భుతమైన మాట 5వ వచనంలో అంటాడు, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుడు చెప్పినటువంటి మాటలను బట్టి నిన్ను విడువడు, ఎడబాయుడు, ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి నువ్వు దేని విషయంలో బాధపడుతున్నావు, కృంగిపోతున్నావు, దిగులు పడిపోతున్నావు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలన్నిటినీ బట్టి, కోరికలన్నిటినీ బట్టి నీ జీవితంలో ఆధ్యాత్మికమైన స్థితిని నువ్వు కోల్పోతున్నావు. అందుకే ఇశ్రాయేలీయులతో దేవుడు, యెహోషువతో దేవుడు, మోషేతో దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగే ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు అదే చాలు. ఈ లోకంలో ఉన్నటువంటి ఇదే అక్కర్లేదు మనకు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదము. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే దేవునితో సఖ్యంగా ఉంటారో, ఆయన మీద ఆధారపడతారో, పరిపూర్ణంగా ఆయన యందు లక్ష్యం ఉంచుతారో, ఆయన సన్నిధిని కోరుకుంటారో, ఆయన అనగా యేసుక్రీస్తు యొక్క ఉద్దేశ్యములకు మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడే నిన్ను ఎడబాయడాయన, విడువడాయన. నీ చేయి పట్టుకుంటాడు, సమస్యలో నీ చేయి పట్టుకుంటాడు. వ్యాధిలో, రోగంలో, దుఃఖంలో, కష్టంలో, అన్నిటిలో, నీ అవసరతలన్నిటిలో కూడా నీకు చాలిన దేవుడిగా నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఈ దినమందు నిన్ను బాధ పెడుతున్నటువంటి అంశం ఏంటి, నిన్ను దుఃఖపెడుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? ఒక్కసారి ప్రభువా, నీతో నేను సఖ్యంగా ఉంటే చాలు ప్రభువా, నీవు నాతో ఉంటే నాకు ఇంకేది అక్కర్లేదు ప్రభువా. క్రీస్తు యేసు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడని రోమీయులకు రాసిన పత్రికలో చెప్పబడింది. కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా నీ పక్షమున ఆయన ఉన్నప్పుడు సర్వం ఆయన చూసుకుంటాడు. నావన్నీ నీవే అంటున్నాడు యేసు ప్రభు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో యేసుక్రీస్తుని అనుగ్రహించిన దేవుడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? బాగా ఆలోచించండి. దాని అర్థం ఏంటంటే, నీతో దేవుడు ఉన్నాడని, నీతో నడుచున్నాడని, నీ చెయ్యి ఆయన పట్టుకో ఉన్నాడు, నిన్ను ఆయన విడవడు, ఎడబాయడాయన. యెహోషువకి తోడైనట్లుగా దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలంటే నిన్ను నన్ను మనల్ని పరిశీలించే ఆ దేవుని వాక్యాన్ని, మనం పరిశోధించే దేవుని వాక్యాన్ని, ఆ పరిశుద్ధాత్మకి లోబడే గుణం మనలో ఉంటే చాలు. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి, యెహోషువకి తోడుగా ధైర్యముగా ఉండి నిన్ను విడవను, ఎడబాయనని చెప్పినటువంటి దేవుడుగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా ప్రభా, ఎన్నడను ఎడబాయనని చెప్పినటువంటి దేవుడుగా ప్రభా, విడవను, ఎడబాయనని చెప్పిన దేవుడుగా మాతో ఈ దినమందు మీరు ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.